మధు మధు అవునే మధు ఏడుందిరా నీ పెళ్ళం వాళ్ళ అవ్వ కడుపున ప్లేసిందట కడుపు బిందాట చూసిరాని వేయింది. ఊరిని అవ్వ ఏమైంది ఎట్లా మా అత్తకు చెప్పకుండానే పోయింది నా పెళ్ళి. కడుపు ఉబ్బి ఆవత్త బాగా అవుతుందట చూసిరాని వేయిందిరా. మరి నువ్వెందుకోలేదే మా అత్త రాలేదు అనుకోదా? మరి ఇద్దరం పోయి చూసేస్తాంపా. మరి పోదంతా కులం వేసింది కానీ ఇటు వేనట్టుంది. ఓ బావా వీళ్ళు ఎటు వేర్రే? ఇప్పుడే వస్తున్నాయి కానీ మా అత్తగారు ఇంకేంది ఎవరు లేరు. ఎటు వేర్రు? మీ అత్తకు కడుపు ఉబ్బుతుందని డాక్టర్ దగ్గరికి చూపెట్టుకురాను. సరే రారా కడుపు తీసుకొని కూర్చుందాం. హలో, ఎక్కడున్నావే? ఇంకో నేను మా అత్తగారింటికి వచ్చిన. అయ్యో, ఊళ్ళో లేవా? ఎందుకే? పని ఉండే. మరి ఊళ్ళోకి వచ్చినాక ఒకసారి ఫోన్ చేయి. సరే గట్లనే. సరే, మర్చిపోకు మరి. పక్క చేస్తా. ఓలు రాళ్ళు ఏ మనూరులే వెళ్ళగానే అవ్వా అడుగు మెల్లగా ఊరిని అబ్బా దీనికి బొత్తు ఉబ్బింది అన్నారు కానీ మా అత్తకు బొత్తు అయినట్టుంది. ఏమైంది అత్త? ఏమైందంటే ఏమని చెప్పాలో ఫుల్లగా బేబులు వస్తాయి. ఏం కూడా తినబుద్ధి అవుతలేదు. అంత జిట్టు తగిలినట్ట ఇంత జిట్టు అన్న తీసే కూర్చో. పిల్లని ఎంతసేపు అయ్యా మీరు వచ్చి? ఓ అర్ధగంట డాక్టర్ ఏ అన్నాడు కదనే? మా అవ్వకు బొత్తయిందట. ఏంటి మా అత్తకు బొత్తు అయిందా? అవ్వ పాట జిట్టు దింపెత్తా. కుక్క దిష్టి, నక్క దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, సూచన దిష్టి, సూర్యుని దిష్టి, ఊళ్ళో దిష్టి, ఊరవతలో దిష్టి, అచ్చిన దిష్టి, పెయిన దిష్టి, అందరు పోవాలవ్వ ఉంచే. గ్యాస్ అయి బొత్తు ఉబ్బింది అన్నారు కదా? కాదు, మా అవ్వకు బొత్తన అయిందట. డాక్టర్ చెప్పిండు. మామకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యింది. అత్తకు బొత్తు ఎట్లయింది? అత్తకు బొత్తు ఎట్లయింది? ఓర్ని తల పండవాళ్ళగా ఓర్ని మొదలారని తెప్ప అల్లుడు అయితే వచ్చినాయా గాని మీ మామది ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. నన్ను బదనం చేయబడితే అగో అన్నకు ఆపరేషన్ పిల్లలు కాకుండా నీకు బొత్తు ఎట్లా అయింది? మళ్ళా మావని తిడుతున్నావేంది? అగో, మా అవ్వ మీద మీకు అనుమానమా? అనుమానం లేకపోతే బొత్తు ఎట్లయింది? ఓ కరెమ్మకపోడా, మావ నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? నీ తల్లసంటిది కాదా మా అవ్వ? ఓ పిసపిత్తిరానా, మీ అయ్యకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యా, మీ అవ్వకు బొత్తు ఎట్లయిందే? అవ్వాళ్ళుడు నాకు పిల్లగాళ్ళు పుట్టకుండా ఆపరేషన్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. మరి గిన్నెళ్లకు దీనికి బొత్తెట్లయిందంటూ గదే నాకు కూడా అర్థమైతలేదు. మరి ఏ డాక్టర్ చూపెట్టిండ్రు? ఏ డాక్టర్ చెప్పిండు బొత్తు అయిందని? గ్యాస్ అయి బొత్తు బావచ్చు. మీ ఇంగట్లనే గ్యాస్ అయి బొత్తుబ్బింది అనుకున్నాం. ఊళ్ళే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే బొత్తు అయిందని చెప్పిండు. మరి మీ అయ్యకు సోయి లేదా? నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యా, దీనికి బొత్తు ఎట్లయిందని అడగలేదా? నాకు అక్కడ ఆలోచన రాలేదన్నుడు. మరి గ్యాస్ అయి బొత్తు పోవచ్చు, పెద్ద దవాఖానకి పోయి చూపిద్దాం పారి. మరి చూపించుకొద్దాం పారి. ఆయనతో బొడ్డి బొత్తవలికి సావగిట్ట, ఆయనతో బొడ్డి బొత్తవలికి సావగిట్ట. అయినా ఆర్ఎంపీ డాక్టర్ బొత్తయిందంటే నేను ఏమనుకున్నా, కానీ నాకు పిల్లగాళ్ళు పుట్టకుండా ఆపరేషన్ అయిన సంగతి నేను అసలే అదే మర్చిపోయినా. చూపించుకొద్దాం పారి. చెప్పమ్మా, ఏమైంది? చూడూరు డాక్టరు, మా అవ్వకు 2 నెలల నుంచి ఇట్లనే బొత్తు ఉబ్బుతుంది. ఫుల్లగా బేబులు వస్తున్నాయి. ఏం కూడా తినబుద్ధి అవుతలేదు. ఏం నోటే కోతలేదు సార్. చూడమ్మా, పరీక్ష అయితే ఏర్పడుతుంది. మూత్ర పరీక్ష, ఎక్స్రే రాస్తున్నా, పోయి చేయించుకోనరా. అవు సారు, ఈ గ్యాస్ అయి బొత్తుబ్బిందానికి పరీక్షలు ఎందుకు? గోళీలు ఇచ్చి వెళ్ళగొట్టన్నా. చూడుండ్రి, పరీక్షలు చేయండి, ఏ గోళీలు ఇయ్యరాదు. ముందైతే పరీక్ష చేయించుకొని రాపోండి. పోండి.
అమ్మాయి నా ముత్త పరీక్ష నెక్స్ట్ రాత్రి అమ్మా కొద్దిగా మొత్తం బాత్రూమ్ ఏడింది సార్? అక్కడ ఉంది. నిండదేమంటారా సగం తెమ్మంటారా సార్? నిండదేమంటారా సగం తెమ్మంటారా సార్? ఎంతో కొంత దేపో. అవునా పిల్ల, మీ అవ్వని బాత్రూమ్ తీసుకుపోయి మూత్రం పడుచుకురాపో. ఎవరు ముండ కొడక, మీ అత్త బాత్రూమ్ పోతుంది, నువ్వు చేయి పట్టుకొని పోతున్నావురా. ఏంటిదో మీ మల్లికేమో అయిందడగా? ఏమో నోయి 2 నెలల సుంది బొత్త బాగా ఊపుతుందట. మరి ఏమన్నా అయింది ఏంది? ఏ గట్లాంటివి ఏమో. నేను ముసలోనేనాయి, అది ముసలిదేనాయి, ఇద్దరికి సాధ కాకుండా అయిపోయి ఇప్పుడేమవుతుందో. చేసేటి అని చేస్తున్నావు, సాతగా అంటున్నావు. నాకు తెలియదా మీరు గడి కుప్పల సాటు కలుసుకున్నది? ఏ పిల్లగా నాతోనంటే అంటివి గాని ఇంకెక్కడా నానేవు. ముసల్దానికి బొత్తైంది అనుకో, దాని మొగడు చిన్నోడు కాదు. ఏ పిల్లగా అది ఏం తిని మునిగిందో, గ్యాస్ అయి బొత్తు పోవచ్చు, గట్టేందుకు అంటావు. సారు ఇగోండి సారు. రిపోర్ట్లు వచ్చే వరకు ఎంతసేపు అవుతుంది సార్? 10 నిమిషాలు అయితే అడుగు సపోరి. ఎప్పుడు బుద్ధాలు రాకుండా ఉంటావు దూరం. ఏందే నా కొడుకుని పట్టుకొని కర్రీ మొక్క పోడా పిస మొక్క పోడా అంటావు? ఆడ కళ్ళకి కనబడతలేడా? నీ కొడుకున్నానగానే బాగా ఒడుచుకొని వస్తుంది రేసం నీకు. ఆ నా కొడుకునంటే నాకు రేషం పడుచుకురాదా? అని గంజలిగా తీసేసినట్టు తీసేస్తున్నావే. నీ కొడుకు సక్కనోడైతే ఇంకా నువ్వు ఆగనే పోదు. నా కొడుకు సక్కనోడు కాక యువతిని గుంజిండే, 7 దండుగులు పెట్టిండే, ఎవరై కాలు మొక్కెచ్చినవే. బాగా మాట్లాడుతున్నావు. అబ్బో ఏ ఊకుండే పోరి ఏం లోని చూసినా అబ్బాయి ఎట్లా అంటుందో. మాది పొట్లాడే రేపు సార్ కొంచెం మంచిగా కూడా బాగుంటుంది. అమ్మ మీరందరు బయటకు పోండి. నువ్వు కూడా పోను. అమ్మ నీకు కడుపులో గడ్డలైనవేమో అని ఎక్స్రే తీయించిన, కానీ నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏంటి సారు? కడుపు అయింది అంటున్నా. కడుపు అయిందా? నాకు గీడు కడుపు అవడింది. మా ముసలోనికి కూడా సాత కాకుండా అయింది. సాత కాకుండా అయిందా? ఎన్నేళ్ళు ఉంటాయి ఓలకు? మీ ముసలైనకు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఉంటాయా? 70-75 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టే అవకాశం ఉంటది. ఎట్లుంటది సారు? నా మోహన్కి వెనకట్నే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యాయి. అబ్బ దొంగ, అయితే దొరికినావు. ఇంకెవరితోనన్నా రిలేషన్లు ఉన్నావా? అంటే ఏంటి సారు? ఇంకెవరన్నా ముసలితోని సోపతైనవా అంటున్నా. అంటే సారు అయినవా? ఏం కాదు చెప్పు. అవును సారు. మరి ఇప్పుడు నీకేమో బొత్తైంది, నీ మొగనికేమో పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది. మరి ఎట్లా చెప్పు? నా మొగన్ ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పుకుండ్రి. గట్టెట్లా చెప్పత్తది? ఇగో నీకు నేను నా మెడలో ఉన్న గొలుసిత్త గాని నువ్వే ఎట్లా నన్న చెప్పు సారు. సరే. ఓ తాత సార్ రమ్మంటుండు. సార్ రమ్మంటు సారు. కంగ్రాచులేషన్స్ తాత, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏంటిది? నువ్వు తండ్రి కాబోతున్నావు అంటున్నా. నేనా? నువ్వే తాత, కంగ్రాచులేషన్స్. నాకు పిల్లలు పుట్టకుండానే ఆపరేషన్ అయ్యి, దీనికి బొత్త ఎట్లయింది? నీకు అయిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. నా ఆపరేషన్ ఫెయిల్ అయితే 20 ఏళ్ళ నుంచి కాని కడుపుకి ఇప్పుడైతుందా సారు? కాను పనేది దేవుడు ఎప్పుడు ఫలం ఇస్తే అప్పుడు అవుతుంది, మన చేతుల్లో ఏమున్నది. అయినా ఈ వయసులో కూడా నువ్వు తండ్రి అవుతున్నావు అంటే గట్టిగానే ఉన్నావు పో. ఆ మందులు తీసుకోండి మెడికల్ షాప్ లో. సారు తీసుకుంటాం సారు.
మామా ఆ, అత్తమ్మకు డాక్టర్ ఏమన్నాడు? నీకు బామ్మారిది వస్తుండట. ఏమన్నారే బాబాకు? నీకు తమ్ముడు వస్తుండటనే. నాకు ఒకతే బిడ్డ, నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నా అన్నావు. ఉన్న ఆస్తి మొత్తం నీకే అన్నావు. ఇప్పుడేమో బామర్ది పుడుతుండు అని చెప్పబడుతుంది. నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. అత్తకు బొత్త ఎట్లయింది చెప్పు? నేను చేయించుకున్న ఆపరేషన్ ఫెయిల్ అయిందట అల్లుడు. గట్టెట్లయితదే మామ? అయితే ఆ బొత్త నీకైనా బొత్త కాదే మామ, నీకైనా బొత్త కాదే మామ. ఓ నల్లమొకపోడా, మామ మీద నిందలెత్తున్నావా? ఈడేం నిందలెత్తుండే? మీ అయ్యకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది, మీ అవ్వకు బొత్తు ఎట్లా అయింది? మా బాపుది ఆపరేషన్ ఫెయిల్ అయిందట. ఇన్నేళ్ల నుంచి గాని కడుపు ఇప్పుడు ఎట్లా అయింది? పేలావుడు తప్పు ముచ్చట. నేను పోయి డాక్టర్ని అడుగుతావు. ఏమైంది డాక్టర్ సాబ్? నిజం చెప్పుర్రి. ఆ బొత్త మాత్రం మా మామకైనా బొత్త కాదు. నిజం చెప్పు. అంటే మీ మామకు పిల్లలు కాకుండా చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయి మీ అత్తకు గర్భం అయింది. ఇన్నేళ్ల నుంచి కాండి, ఈ 70 ఏళ్ల వయసులో మా మామకు ఆపరేషన్ ఫెయిల్ అవుడైంది, మా అత్తకు గర్భం వచ్చుడైంది. మా మామకు ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ అయిందా, లేదంటే ఇప్పుడిప్పుడే ఫెయిల్ అయిందా? ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ అయితే ఇన్నేళ్ల నుంచి రాని గర్భం ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడిప్పుడు అయినట్టుంది. గట్లెట్లా అవుతుంది? అయితే ఆపరేషన్ చేసినప్పుడే ఫెయిల్ కావాలి. గిన్నేళ్ళు అయినాక ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతుంది? వీళ్ళకి సైన్స్ మొత్తం తెలిసినట్టే ఉంది. అట్లా కాదు. ఇగో ఆమె చెప్పంటేనే నేను చెప్పిన, నా తప్పైతే ఏం లేదు. అవునే దొంగముండ, అవునే లంగముండ, ఈ బొత్తానికి వేసుకున్నావు చెప్పే. డాక్టర్ నాకు మొత్తం చెప్పాడు. ఈ బొత్త ఓన్గైంది నాకు చెప్పు. ఓన్గైంది చెప్తావా? చెప్పా. 10 మందిలా ఊళ్ళో పంచాయతీ పెడతా. నడే నడు, నువ్వు మెల్ల మెల్ల రావాలి. ఇట్లా అన్నట్టు 10 మందిలో పంచాయతీ పెట్టిన మానం తీయక కానీ భూమయ్యకైంది బొత్త, భూమయ్యకైంది బొత్త. భూమానికైందా? అబ్బా, నా ఇజ్జత్ మానం తీస్తున్నావు కానీ లంగముండ దొంగముండ నేను అప్పి పొంద పెడతా. సంపుడు ఎందుకే బాపు? ఆ భూమని పిలిపించి పంచాయతీ పెడదాంపా. ఆ ఇంట్లో తోలుదాంపా దీన్ని. అవునే దొంగముండ, అవునే లంగముండ, నువ్వు ఆ భూమంతోనే ఉండిపోయే, నువ్వు అంతోనే బతుకుపోయే. నా ఇంటికైతే సీరి పారేస్తా నిన్ను. అవురా భూమా, ఓళ్ళ పిల్ల నచ్చితే లేదారా? నా పిల్ల నీ కంటికి నచ్చిందారా? నెంబర్ ఎట్లా మర్చివిరా నువ్వు? అత్త, అవునే నువ్వు మెత్తని దొంగున్నావు కదనే. చెన్నయ్య, జరిగేదేదో జరిగింది. సంసారాన్ని బజార్లో వేసుకుంటావా? మళ్ళీ ఇసొంటి తప్పు చేయది, ఇంటికి తోలుకపో. అది అద్దె వద్దు నాకు. ఇవరకు నాడు గడ్డి కుప్పలేనుక దొరికితే పొట్టు కొట్టినా అయినా అది మారతలేదు. ఇప్పుడేమో మళ్ళీ బొత్త వేసుకొని వచ్చింది. మరి అద్దంటే ఇప్పుడు ఎట్లా? ఆంతోనే ఉండని, ఆంతోనే బతకని, అది నా ఇంటికి వచ్చే వద్దు. అట్లా అంటే నడుతుందా చెప్పు? ఇంటికి తీసుకోపో, సంసారాన్ని ఆగం చేసుకోకు. నేను సవనన్నా ఎత్తగాని దాంతో సంసారం చెయ్యా. అట్లా అంటే ఎట్లా మరి? జీవితం ఆగం చేసుకోకుర్రి. అది నాకేవద్దు. సపరేట్ ఆంతోనే పోమ్మను. మరి ఏమంటవే? నీ మొగడు అద్దాన బట్టి నేనేమంటా? అంతో అట్టిగానే పోతానా? ఇన్ని 20 లక్షలు ఇవ్వను ఉంది. అగో ఈయనెందుకు ఇస్తాడు? మరి ఉత్తగా నేనెందుకు పోతా? ఆగు, నువ్వు మిండంతో బతికేందుకు మొగన్ పైసలు కావన్నా? మరి మేమెట్ట బతుకమంటారు? మాకు పుట్టే పొల్లగాడు ఎట్ట బతకాలి? ఆగు, మిండంతో సుఖంగా బతుకుడు కోసం మొగన్ దగ్గర ఈ పైసలు కావన్నా? కుటుంబం ఇజ్జత్ తీసినావు, మానం తీసినావు, ఇంకా పైసలు అడుగుతున్నావా? సపడగవా? నాకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే ఇది ఇంకోని కూడా బొత్త వేసుకున్నది. నాకు అసలు ఆడిది అర్థం. ఎవరిని కూడినవే మచ్చలేని కులముల మచ్చ తెచ్చిన ఆడిదాని నిన్ను బతుకని ఎలామిడి కడుపులో తిన్నమైనా మెదులుతుంది మరి వల్లే జాది పాలొల్లి కూడా లేదు, పాగొల్లి కూడా లేదు, మరి వల్లే జాది నువ్వు దొంగ దాపుదారి వల్లే జాది ఎవరు కూడా లేదు. మరి వల్లే జాది మళ్ళా ఇదో నాటుతావా? నా ఇజ్జత్ ఇయ్యకురా, మానవ ఇయ్యకు, 10 మందిలా పసీలు ఇయ్యకు, పేగులు తీసిరా పెంట వినే. నాకు తెలిసే, నాకు అన్ని తెలుసు. డాక్టర్ నాకు అన్ని చెప్పిండు. నువ్వు ఇంకొంత బొత్త వేసుకున్నావే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే.
10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. అంటే నువ్వు 10 మందితో తిరిగినా ఆ బిడ్డ నాకు పుట్టినట్టే బోసిడికే. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నిలకున్న రాధ ఒక్కటే. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నిలకున్న రాధ ఒక్కటే. అంటే నువ్వు ఎంత మందితో తిరిగినా నా రాధవు నువ్వేనా? బద్మాజీ ఇక్కడికి నడే ఎందుకు బతికినావు నువ్వు ఇంకా? అయ్యో సర్వేశ్వర బతకకు నిన్ను ఎవడు బతుకు అంటుండే? అవు భూమయ్య, వాళ్ళేమో జాగమంటున్నారు, ఆమెనేమో బతుక అంటుంది. ఏమంటావు మరి నువ్వు? సత్యజావన్ నాకే మొగడద్దానబట్టే ఇటు మిండడద్దానబట్టే మరి ఏడవాడి సత్తదా ముసలి చెప్పురు మరి. చెడిపోయినా కూడా నాకు అద్దు. మరి నువ్వేమంటావు భూమయ్య? సత్య ఎట్లా? సత్యజావని నాకు పిల్ల పిల్ల లేరా? మరి దాని దగ్గరికి అయినప్పుడు నీకు పెళ్ళం పిల్లలు ఆదికి రాలేరా? అప్పుడు ఎట్లా పోయినావు? మరి ఆ నా దగ్గరికి వచ్చినప్పుడు దానికి మొగలు పెట్టున్నా తెలియదా? మీరు ఇద్దరు కాదనంటే మరి అది ఏడవాడి సత్తది. ఏంటని రెండు ఊరేలా పడతా. మా మామది ఇజ్జత్ తీసింది, మానం చేసింది, ఇంకా అది ఎందుకు బతుకుడు? దాని కలకల జరుగుతుంది భూమయ్య, నువ్వన్నట్టు తీసుకోపో. ఇలా తిరిగిపోతా నేను ఆయనకు తీసుకుపోతా నాకు పిల్ల పిల్ల లేరా? ఇన్ని రోజులు దాని దగ్గరికి అయినావు, దాంతో తిరిగినావు, ఇప్పుడేమో తిరిగిపోతుంది అంటున్నావు. నువ్వు అంత సిపాయివా మరి? మొగోడేమో కుక్కాసం ఉంటుంది, ఆడదేమో అరటా కాసం ఉంటుంది. అది కాపాడుకొని ఉండాలి కదా, దాంతో తిరుగుతా. ఎవరిని కూడినవే మచ్చలేని కులముల మచ్చ. ఇప్పటికైనా అర్థమైందా? చేసుకున్న మొగని కాదని ఇంకొంత తిరుగుతే ఎట్లుంటదో? నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది. నేను ఇచ్చాడు తప్పు ఇంకోసారి చేయ. నన్ను ఇంట్లో తీసుకుపోబా అంటే మా దోలకపోతే కానీ మొదలైతే ఆ బొత్త తీసుకొని ఇంటికి రా. రేపు పోరగాడు కుడితే ఆ పొలగాడు మొగం చూసుకుంటే నేను ఎట్లుండాలి? ఏమన్నా 2 నెలల 3 నెలల పొద్దుల సైవానికి వచ్చింది ఇప్పుడు ఎట్లా తీసే అత్తది పోతా. రేపు పోరని కుడితే పోరని దగ్గరికి దియ్యబుద్ధి అవుతుందా, ఎత్తుకోబుద్ధి అవుతుందా, దియ్యబుద్ధి అవుతుందా, ఆ పొరని ముఖం చూసుకుంటే ఉండబుద్ధి అవుతుందా? ఎట్లయినా తీపిచ్చుడే. పోరడు ఉడితే ఆ భూమయ్య వచ్చి ఎత్తుకుంటాడు, ముద్దించుకుంటాడు. ఇప్పుడైతే ఇంటికి తోలుకపో. ఆ పోరని ఇంటికి తోలుకొచ్చుకుంటాడు మళ్ళీ పుట్టినాక. పోరాన్ని ఇంటి రోజులు కాసుకుంటే నా పిల్లం ఊపుకుంటుందా? చీపిరి కాట మారేసి ఇద్దరి దాని చూడు. ఎప్పుడన్నా సాడుకుంటూ పోయి పోరాన్ని ఎత్తుకొని ముద్దించుకుంటూ కానీ మా ఇంటికి తోలు కాచుకో. నీకేమన్నా మానవ ఉన్నదా, సిగ్గున్నదా? పోరాన్ని ముద్దించుకుంటానికి సాడుకుంటా ఇంటికి పోతావు. అవునా, నువ్వు నా ఇజ్జత్ మానం నీచింది కాక ఇంటికి వచ్చి పుట్టబోయే పొలగాని ముద్దించుకుంటా. నేను ఈర్పారేతో బోసిడికే. నువ్వు నడవే, నువ్వు నడు, ఊరెళ్ళి నడు. ఇప్పుడు ఇద్దరు కాదంటే ఆమె సంగతి ఏంది? ఇది పోరడు పుట్టేదాకా ఊరు అవతలనే ఉండాలి. పోరడు పుట్టినాక అనాథాశ్రమం లేచి నా ఇంటికి రావాలి. నడే, నడు నడు నడు. నడితే పోరడు పుట్టినాక అనాథాశ్రమం లేచాక నా ఇంటికి రా. అసలు నీ మొక్క నేను చూసాను, నా మొక్క నువ్వు చూసాను. పాడు జన్మలాడు చెడి ఈ యొక్క పాపిచి రాజమూలోన దేశమూలోన ఆడ జన్మ వ్యక్తి కోసపాడే కంటే బాధపడే కంటే అడవిలో మానాయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో ఆడ జన్మే పాడు ఈ యొక్క పాపిచి రాజమూలోన
అమ్మ ఏ రాత ఎట్ట రాసివి నాకు ఈ రాత రాసివ దేవుడో ఆడ జన్మ వ్యక్తి పూసా పాడే కంటే బాధ పాడే కంటే అడవిలో మనయి పుట్టిందే మేలో పెరిగిందే మేలో గడియకు గండమైతంది 9 గడియలు దగ్గరికి అత్తన్ని మినమిన కాళ్ళాసం ఇక్కడ మాయ గర్భం చేతులు సన్నమాయ చెదకట్టు వదలాయ బట్టంత బసుపైంది బ్యాలంత రూపులొచ్చినాయి 9 గడియ లోపల అగో కడగల్ల వృక్షము దండి కాంచాల మర్రి చెట్టు కింద అడ్డం పడ్డది. ఏమైందమ్మా ఏమైందమ్మా లే లే ఏమైందమ్మా కడుపుతోటున్నావు గిడవడిపోయినావు అమ్మా ఏమని చెప్పాలి బాంచాను కన్నులు గాని పుట్టినోళ్ళు గాని చేసుకున్నోడు గాని లేరా చేసుకున్నాను కూడా ఇక్కడ వడగొట్టిపోయింది నిండు గర్భవతివి నిన్ను ఇక్కడ ఎట్లా వడగొట్టిపోయిండు చేసుకున్న పాపమే నా చుట్టూ తిరిగింది ఏం పాపం చేసినావు నీ మొగుడికి ఇట్లా ఎందుకు వేసిండు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా అనుభవించుట సిద్ధమన్నా రాముడంతటి వాడు రమణి సీతను బాసి రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా పామరుని వలె ఏడ్చెనన్నా ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా ఏమైందమ్మా ఏమైందమ్మా చెప్పు నా మొగరికి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది మరి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే ఈ బొత్త ఎట్లయింది మా ఇంటి పక్క పంటి భూమయ్యకు అలవాటు అయినా ఆయన చేసిన బొత్తనే ఇది మరి ఆయన ఇంటి కొనుంటివి ఇక్కడ ఎందుకున్నావు ఆయనకు పెండ్లం పిల్లలు ఉన్నారు ఇంటికి రాని అన్నాడు ఇంకేంది నువ్వు చేసుకున్న పాపమే నీ చుట్టూ తిరిగింది ఏం చేయాలి నేను చేసుకున్న పాపమే నా చుట్టూ తిరిగింది నువ్వు బాధపడకు నీకు మేమున్నాం నీకు అన్యాయం చేసిన భూమయ్య దగ్గరికి పోయి పంచాయతీ పెడదాం పంచాది కూడా అయింది మరి పంచాయతీ అయితే మరి ఏమన్నాడు అద్దుపో అన్నాడు అయితే భూమయ్య ఇంటికి పోయి ధర్నా చేద్దాంపా భూమయ్య ఇంటికాడ పంచాయతీలు అయినాయి ధర్నాలు అయినాయి అక్కడ నాకేం న్యాయం కాలేదు సర్పంచ్ ఇంటికాడ కూర్చుందాం పాని అన్న చేస్తాం ధర్నా సర్పంచి బయటకు రావాలి 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 ఏమైందమ్మా చెప్పు ఈమెకు న్యాయం జరగకపోతే మేము మహిళా సంఘం తరపున మేము ఊకనే ఊకం ఏమన్యాయం జరిగిందా చూస్తే కనిపించలేదా మాగా అనిపిస్తుంది కానీ అదే మరి ఈమెకు న్యాయం కోసం వచ్చినాం ఏమైంది నాకు కొంచెం వివరంగా చెప్పు ఈమెకు భూమయ్య బొత్త వేసిండు పక్కకున్నాడు ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నాడు ఈమె మొగుడు లేడా మరి మొగడు ఉండంగానే ఆడు మోసం చేసిండు అరే అంజీ అన్నా ఆ భూమయ్యను చెన్నయ్యను రమ్మని పో సరే పోయేస్తా అవునే బాపు మనందరితో నల్లమొక్కం చేసే కానీ అది అవునే కడుపున పుట్టినందుకు నీది నల్ల మొఖం చేసింది చేసుకున్నందుకు నాది నల్ల మొఖం చేసింది లంగరండ లంగముండ ఇట్లా చేస్తుంది అనుకోలేదే ఓ సిన్నయ్య ఆ ఏంది సర్పంచ్ సర్పంచ్ సర్పంచా ఎందుకు పెన్నాక ధర ఎత్తుంది సర్పంచ్ రమ్మన్నాడు ఓరి అవ్వ ఇదేం బాగోతాయి మళ్ళీ ఊళ్ళకి వచ్చినారా పోయేద్దాంపా
ఓ మే ఏందోయ్ నేను సర్పంచ్ రమ్మన్నాడు. ఎందుకోయ్ మళ్ళా తన అవుతుంది అక్కడ సర్పంచ్ రమ్మన్నాడు. ఏంది అయితే అత్తున్నప్పా చెప్పమ్మా. భూమయ్య మాకు న్యాయం చేయకపోతే మేము ఊకోము. ఊకుండకపోతే ఉరి పెట్టుకొని సావూరి నేనేం చేయాలి? చేసేంత చేసినావు, ఇప్పుడు నేనేం చేయాలని అంటే ఏమన్నట్టు? నేనేం చేసిన? దీనికి బొత్త చేసినావు. అది 1000 మందిలా వేదమాంత్రాల సాక్షిగా తాడు కట్టించుకున్న మొగాన్ని విడిచిపెట్టి నయంబడి వాడి తిరిగింది అంటే నన్ను కాదా అని ఇక సాటుకి ఎంత మందితో తిరిగిందో దాని ఒక బతుక. నువ్వు ఇప్పుడు మళ్ళా ఓలి ఇజ్జతమానం తీస్తాను కూలకి వచ్చినవే. అవునే, దానికోసం ఇజ్జత్ మానం ఉన్నదా? ఇజ్జత్ మానం ఉన్నదైతే ఇట్లా చేస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పుండ్రి. చేసుకున్నోడు అద్దంటుండు, ఉంచుకున్నోడు అద్దంటున్నాడు. ఎట్లా చెప్పుండ్రి? ఆమె మరి ఇద్దరు అద్దంటే అడిగిన వాడి సావనా? మరి డెలివరీ అయ్యేదాకా మీరే ఉంచుకోండి. ఆమెకు పిల్లగాడు పుట్టిన తర్వాత మీరు జాదుకుంటే ఆమెను ఈయన జాదుకుంటాడు. మొన్ననే పంచాదులు చెప్పిండు, పుట్టిన పోరుడు నా దగ్గరికి వస్తే నేను నేను ఎత్తుకోను, నేను ముద్దించుకోను, నాకు అవసరం లేదు పుట్టిన పోరుడు. నువ్వు ఎట్లున్నావు అట్లా నువ్వు అత్తనే నేను జాదుకుంటా అని చెప్పిండు. ఆ పిల్లగాన్ని మీరు జాదుకోండి, ఆమెను ఈయన జాదుకుంటాడు. అయితే ఈమె డెలివరీ అయ్యేదాకా నేను ఉంచుకుంటా. పిల్లగాడు పుడితే నేను జాదుకుంటా, తర్వాత నువ్వు చూసుకుంటావా లేకుంటే అడవిని ఈడ్చి పెడతావా? పుట్టిన పోరన్నో మీరు యాదుకుంటా అంటే దీన్ని నేను యాదుకుంటా, కానీ మళ్ళీ గిట్లనే చేస్తే దీన్ని తీసుకుపోయి అడవిలు ఇడిచిపెట్టినా కానీ నూతులు ఎత్తేసేస్తా. మంచిగా చెప్తున్నాను. ఇంకా నాకు బుద్ధి రాలేదా? ఈ ముండ కొడుకన్న మాటలకి ఇంకా నేను తప్పు చేస్తానా? చేసేదంతా చేసిండు, 10 మందిని ఇచ్చేది మానం తీసి. పుట్టిన పోరన్నో మీరు యాదుకోరి, నా పిల్లల్ని నేను యాదుకుంటా. అది మారితే అయిపోయాయి, మళ్ళా తప్పు చేయకపోతే అయిపోయాయి. సరే, మా ఇంటి తీసుకుపోయి సీమంతం చేస్తాం, మీరు అందరు రాండ్రి. మల్యాల ఎల్లమ్మరావు మన మల్యాల ఎల్లమ్మరావు మల్యాల ఎల్లమ్మరావు నేను
ఆడపిల్లనా మగ పిల్లనా? ఆడపిల్ల పుట్టింది, అచ్చం సెన్నే లెక్కనే ఉంది. ఏంది నా లెక్కనే ఉన్నదా? ఓ మామ, ఏంది నీ అవ్వ నీకు పిల్లలు కాకుండా ఆపరేషన్ నీ లెక్క ఎట్లుంటుందే పిల్ల? అవును కదా, నాకు పిల్లగాళ్ళు కాకుండా ఆపరేషన్ అయ్యి ఈ పోరి నా లెక్క ఎట్లా పుడుతుంది? ఏ అచ్చం నీ లెక్కనే ఉంది చూడు. ఓ మామ, నీకు అసలు తలకే ఉందా? ఇంకా పోరిని చూస్తావు? నీ అవ్వ నీకు పుట్టినట్టే చూడబోతున్నావు. ఆ పోరి నాకు చూపే గురి, నా పిల్లని నాకు తోలేది సపరేట్గా తోలకపోతా. అగో గట్టట్టే తోలెత్తాం. పిల్ల పుట్టంగానే తల్లిని దూరం చేస్తావా? తల్లి పిల్లని ఎడవాపుతావా? అగో అన్నాడు, మీరు ఏమన్నారు? ఏమన్నాం? పుట్టిన పిల్లను మేము చదువుకుంటాం, నీ పిల్లని నీకు తోలేస్తామని చెప్పలేరా మీరు? అగో గట్టట్టే తోలెత్తాం. అగో ఎందుకు తోలేరు? పుట్టంగానే తల్లిని పిల్లని ఎడవాపుతావా? అగో ఓన్గో పుట్టిన పిల్లకు పాలించుకుంటే నా పిల్లని నేనే ఉండమంటావా? అగో ఆమె పుట్టిన పిల్ల కదా, ఆమె బిడ్డ కదా, పాలించుకుంటే ఇక్కడనే ఉంటది. ఆనాడు సర్పంచ్ దగ్గర అయిన పంచాయతీలా మీరు ఏమన్నారు? ఏమన్నా చెప్పు. పుట్టిన పిల్లని మేము చదువుకుంటాం, నీ పిల్లని నీకు తోలేస్తామని అనలేరా మీరు? అన్నాం. ఇంకేంది, ఇక నా పిల్లని నాతో తోలేయరి. పుట్టంగానే తల్లి పిల్లని ఎట్లా ఎడవాపుతావు చెప్పు. అగో ఆనాడు అన్నం ముచ్చడేంది, అప్పుడు సర్పంచ్ లేరా? ఇప్పుడు నేను సర్పంచ్ కి ఫోన్ చేస్తా ఆగురి. హలో సర్పంచ్ సాబ్. రమ్మను, సర్పంచ్ ఎట్లా చెప్తే అట్లిందాం. నడే నడు, మన ఇంటికి మనం పోదాం, నడు నడు. అరే మరి పుట్టిన పోరు నీకేమన్నా మానం ఉన్నదా, సిగ్గున్నదా, బతిపసరంట? ఓనుకో బొత్తం చేసుకొని బిడ్డను గాను ఇప్పుడు నాకు నా పోరు కావాలంటున్నావు. నడు. అగో ఇంత పసిగుడ్డు నడిచిపెట్టి ఎట్లా రావాలి? విడిచిపెట్టి రాకపోతే నీతో ఊరు, నీతో నీదే నా దారిన అని. అయ్యో దెబ్బ తాకిందా? అగో గట్టెట్టి ఇడిచిపెట్టిపోతావు నన్ను. అవునే, నువ్వు మిండల వాటి బొత్త చేసుకొని మొగనుకుంటా అంటే ఎట్లనే? ఓ నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నాకు పిల్ల పుడితే ఓ అంగూర్లు తెచ్చిందానివా, అట్టి పనులు తెచ్చిందానివా, సేపులు తెచ్చిందానివా, ఏం తెచ్చిందానివా అని మాట్లాడుతున్నావు నువ్వు. అవునే, నువ్వు బాగానే సిపాయి కనుడు అన్నావు అని అరటి పనులు తెస్తా, సేపులు తెస్తా, అంగులు తెస్తా, అన్ని తెస్తా. ముసల్తానానికి మిండల్ని బట్టి ఓని గండానికి పిల్లని కన్నవే. మిండెలు బగ్గ మందిని ఏం పట్టలేదు. ఇగో ఈ ముండ కొడుకే చేసేదంతా చేసి నన్ను బదనాం చేసిండు. ఆఖరికి తిరిగిపోతుంది అన్నాడు. ఇక మరి నీకు కొద్దిగానన్న మానం ఉండాలి కదా. మన ఇంటికి మనం పోదాంపా, ఆ పోరిని కూడా యాదుకుందాంపా. నిజంగానా? సాదుకుందామా? నిజంగా యాదుకుందామే. నిజంగానే ఆదుకుంటావా? పొంగ పొంగ ఎక్కడ నన్ను సెత్త కుప్పల వారేమంటావా? నేను అట్లా అంటానా? నాకు తల్లి లెక్క అన్ని చేసేందుకు పోయేత్తా. నాకేందో కొద్దిగా అనుమానం అనిపిస్తుంది. అవును, నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. అవునా మామ, నాకు ఒకటే బిడ్డ అంటివి, ఉన్నస్తు మొత్తం నీకే అంటివి. ఎవరికి పుట్టిన బిడ్డను ఇంటికి తొలకరాబట్టి నేనెందుకు ఇంటికి తోలుకొస్తున్నాయి? అవునే సువర్ముండా, ఆ పోరి ఆ చెత్త కుప్పల వారాయి. అగో వాళ్ళతోనేమో చదువుకుంటా అన్నావు, ఇప్పుడేమో పారేయమంటున్నావు. మరి లేకపోతే ఓనుకో పుట్టిన బిడ్డను నేను చదువుకుంటానా? పారే పారేతో పారే పారే పారేయ పారే పారేయ. లేకపోతే నేనే గుంజుకొని మారేస్తా. అద్దు పారే అద్దు పారేయ. అరే అద్దు. అవునే, అన్నింటిని పట్టుకొని బిడ్డలు కంటే నేను కాదన్నా, నువ్వు వారేతో నన్ను వారేయమంటావా? అద్దు నీ పాంచను, నీ కాలు ముక్కుతా. అద్దు పారే అద్దు. నేను ఈడ తొమ్మల పెడతా. పారే ఎవరన్నా తీసుకుపోయి చదువుకుంటా. మళ్ళా నా మొఖం చూస్తుంది. అరే నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం. తెగిపడ్డా నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం. కన్ను తెరవని నన్ను కరణాకు వదిలేసి కన్ను తెరవని నన్ను కరణాకు వదిలేసి మరవంగా నా పీడ వదిలించుకున్నారు.
అయ్యలారా మరవంగా నా పీడ వదిలించుకున్నారే. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కౌరమెక్కిన తండ్రి ఎవ్వడో. కాలు జారిన తల్లి ఎవ్వరో, కళ్ళ కౌరమెక్కిన తండ్రి ఎవ్వడో. గుడిలోన దేవుడు గుడ్డివాడైనాడు, బతికున్న మమ్ముల్ని గుర్తించుకున్నాడు. గుడిలోన దేవుడు గుడ్డివాడైనాడు, బతికున్న మమ్ముల్ని గుర్తించుకున్నాడు. కరుణలేని ఓ నా తల్లిదండ్రి, కరుణలేని ఓ నా తల్లిదండ్రి. నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి, నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి. మీరేమన్నా మనసులేనా కిసంటి పాపనికి తోల వండబెట్టి పోతున్నారు. నువ్వు తీసుకపోతా అన్నప్పుడు అనుమానం వచ్చింది గిట్ల ఎత్తావని. తల్లిని పిల్లని ఎడబాపుతావా? సర్పంచ్ నువ్వు పెద్ద మనుషులు వచ్చరుగా, వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా ఇందమ్మా. చెప్పు ఏమైంది? పాపని ఇక్కడ ఎందుకు ఇడిచిపెట్టి పోతురు? మొన్ననే మీరు పంచాయతీ చేస్తురుగా. అవు చేసినాం. మరి ఇయ్యాల నా పెళ్ళని నా ఎంబడదోలేమంటే వాళ్ళు ఏమన్నారో వాళ్ళని అడుగు ఒకసారి. ఏమైందమ్మా చెప్పుర్రి. పిల్ల ఉట్టి 21 రోజు కాకపాయే పిల్లను తల్లిని ఎట్లా ఇడదిస్తారు చెప్పుర్రి. అన్నాడు ఏమన్నది? పుట్టిన పిల్లని నేను చదువుకుంటా, నీ పిల్లని నువ్వు చదువుకో అన్నది. అవన్నా ఇయ్యాల మళ్ళా పిల్లను తల్లిని ఇడవాపుతావా అంటుంది. అవు మరి పుట్టి పురుడు కాకముందే పిల్లని తల్లిని ఇడవాపుతావా? మరి మీరే చెప్పురు నాయం. అవును చెన్నయ్య, పుట్టినాకేంటనే తల్లిని పిల్లను ఎడవాపుతా అంటే ఎట్లా? అగో ఇక మరి ఎట్లా చెప్పురి. పురుడు అయినాక నీ పిల్లని నువ్వు తోలుకవో. ఇన్ని రోజులు ఆగినోనివి ఈ పురుడేదాకా పేరు పెట్టేదాకా ఆగలేవు. సరే మీరు చెప్పిరు కాబట్టి ఆగుతా. పురుడైనాక నా పిల్లని నాకు తోలేయాలి. పిల్లని తోలేస్తా జల్లని తోలేస్తా అంటే మాత్రం నేను ఒప్ప. ఏ గట్లా అంటారా? పుట్టిన పిల్లలు చదువుకుంటారు, నీ పిల్లలు నువ్వు తోలుకపో. ఇయ్యాల పురుడాయే పేరు పెట్టుడాయే పిల్లకి తానం పోపియే. అయ్యో నాకు తానం పోపియరాదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు అన్నావు? భూమి మీద జీవరాశులు కన్నట్టు నేను కన్నా. నేనన్న ఓపిస్తే అడి మీద జీవరాశుల కన్నా ఈయన ఉన్నావు కానీ నువ్వు. నేనన్న ఓపిస్తే పిల్లకు తానం. గిట్లా కూసో బట్టలు పెడతాం. కూసున్నా కదా ఇంకేంది పెట్టుంది. ఆడదాన్ని నువ్వే పీట మీద కూర్చుంటే మొగడేడా కూర్చుంటాడే. ఇట్లా కింద కూర్చో. చెన్నయ్య బట్టలు పెడతాం కూర్చుందా? ఏడ కూర్చోవాలి? దా ఇట్లా కూర్చుందు. మీ ఇద్దరికి బట్టలు పెట్టాలి. వాళ్ళిద్దరికి? మీ పిల్ల మొగనుకున్న పుట్టిన పిల్లకి. నాకు పుట్టిన పిల్లని బట్టలు పెట్టించుకోవన్నా? ఇంకా నాకు మానసిక్కు లేదా? ఇంకా నేను ఆడ కూర్చోవన్నా? మరి బొమ్మయ్య నువ్వన్నా చూస్తుందా? ఓరు బొమ్మ ఎటు పోతున్నావురా? నీకు మానం సిగ్గా నున్నారా? నా పిల్లం పక్క పక్క కూర్చునే అనుకోతున్నావా? మరి నువ్వే వచ్చి పక్కపండి కూర్చుందిరా, నీకే పెడతాం బట్టలు. అవి మా వల్లంగీలు బిడ్డ మొక్కలంగీలు బిడ్డ మొక్కలంగీలు సరికి ముత్యాలకు నా దండిస్తున్నా బిడ్డ దండిస్తున్నా. రామలాలి మంచి ప్రేమలాలి. బట్టలు చెప్పని కట్టుకోరు నూతులు సాగాడే. ఓరేదక్కపోటి గట్లనే పెట్టుడు. సున్నం పుయ్యాలి, సున్నం పూసినాక పసుపు పెట్టాలి, పసుపు పెట్టినాక కుంకుమ పెట్టాలి. ఇవరకు పిల్లని కానీ కట్టి గానంతా తెలదా? గోని గోని చేదే పచ్చి పాలేంత వైతి పానం కాపాడు. ఏంద్రా బువ్వ నా పిల్ల ఎన్ని నీళ్ళు ఎత్తి నీకేంద్రా? పచ్చి పాలేంత కదా అందుకే అంటు. నువ్వు ఊగే నోరు తెరిస్తే మంచిగా ఉండదు. ఏ మీది ఇదోలా ఊకోరి. కంట
ఇగో పేరు పెట్టు. నాకేం పేరు పెట్టత్తది ముసల్దాన్ని, మీరే పెట్టుండ్రి. ఇప్పటి సోకుల పేర్లు నాకేమెత్తా, మీకే ఎరక, మీరే పెట్టండి. నేను పెడితే మెచ్చుతారా మీరు? మొదలు దేవుళ్ళ పేరు పెట్టి పిలవాలి, ఎంత సిరే పేరు పెట్టి పిలిచినేం కాదు. మరి మాకు దేవుళ్ళ పేరు పెట్టి పిల్లరాదు, నువ్వే విను. ఎలా తల్లి ఎలా తల్లి ఏం పేరు పెట్టాలి? నీకు ఇష్టమైన పేరు. దుర్గమ్మ దుర్గమ్మకు, దుర్గమ్మ దుర్గమ్మకు, ఎల్లమ్మ ఎల్లమ్మకు. చెప్తే మీకు కదా పురుడైనా మా ఇంటికి పోదాంపా, పురుడు అయిపోయినాక దోలేస్తున్నారు. పోదాంపా. అత్త ఆగు పోదాం, నీ బాన్స నీ దండం పెడతా, గోంచేపు ఆగు. నడు నడు, ఇంకెంతసేపు నడు. అగో మళ్ళా పొలం తీసుకుంటావు. నా బిడ్డకు అయ్యైన మీరే, అబ్బాయిన మీరే. నేను లంగనని చెప్పకుండి, దొంగనని చెప్పకుండి, లంజతనం చేసి కన్ననని చెప్పకుండి. నా బిడ్డ ఆటలాడుకొని పోయిన కాడ తీట పోరగాన్లు నీకు అయ్యలేడే, నీ అవ్వ తిరిగిపోతుందని నీకు అన్నదే అంటే నా బిడ్డ ముఖం ఎత్తుకొని తిరగలేదు. మందికి నేను అన్నదని సోపతి పోరగాళ్ళు నా బిడ్డనెట్టిస్తే నా బిడ్డ చిన్నపోతుంది. మీ కడుపున పుట్టిన బిడ్డ తీరు చదువుకొని నేను ఎవరనేది నా బిడ్డకు తెలియదు. రేపు దీనికి లగ్గమైనాక మొగడు కొడితేనో అత్త తిడితేనో ఆపతో సంపతో చెప్పుకుంటానికి నేను ఉంటలేను. అయ్యప్ప మీరే అయ్యి దాని సంసారాన్ని చక్కదిద్దుండ్రి. నేను తెలిసో తెలియకనో, బుద్ధి ఉండో లేకనో ఇట్లా చేసినా కానీ లోకం మీద ఇంకెవరు ఇట్లా అనద్దు, పిల్లల్ని అనాథులే చేయొద్దు. కరుణలేని ఓ
నా తల్లిదండ్రి కరుణలేని ఓ నా తల్లిదండ్రి నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి నాలాగా తమ్ముల్ని కనిపారేయకండి తెగిపడ్డా నింగి సుక్కలం మేము చెత్తకుండి కాడి కుక్కలం. నమస్తే దోస్తులు, మా వీడియో చూసారు కదా, మీకు కామెడీ అనిపించిందా, సెంటిమెంట్ అనిపించిందా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనిపించిందా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మాత్రం మీకు నచ్చకపోయినా ఏమేమి మైనస్ పాయింట్లు ఉన్నాయో కామెంట్ మాత్రం చేసి మాకు తెలుపుర్రి. ఓకే, బాయ్.